తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ఎంపీ అరవింద్ బీజేపీ కార్యాలయాలపై దాడులను కాంగ్రెస్ నేతలనే ప్రోత్సహిస్తున్నారన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాజీనామా చేయాలన్నారు. అలాగే హోంశాఖ కలిగిన రేవంత్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు వస్తే విచారణ ఎదుర్కొని నిర్దోషులమని నిరూపించుకోవాలన్నారు. కానీ కోర్టులకు వెళ్లి విచారణను తప్పించుకోవడం సరికాదన్నారు. ఇక కేటీఆర్ అధికారులను భయపెట్టి పనులు చేయించుకొని ఈ రోజు వారిని ఇప్పుడు బలిపశువులను చేస్తున్నారని మండిపడ్డారు నేతలు. భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద కాంగ్రెస్ దుండగుల్ని పంపించి అక్కడ మా కార్యకర్తల మీద దాడి చేయడం, భారతీయ జనతా పార్టీ కార్యాలయం వరకు పోలీసులు వారిని అలౌ చేసి అక్కడ మా కార్యకర్తల తలలు పగలగొట్టడం. మరి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ప్రభుత్వం ఉన్నదా, లేక ప్రభుత్వం ఇలాంటి ఎన్నడూ లేని విధంగా అధికారం ఉన్నటువంటి ప్రభుత్వమే ప్రతిపక్షం ఉన్నటువంటి పార్టీల మీద దాడులు చేయించి కార్యకర్తల మీద అమానుషంగా దాడులు చేసి తలలు పగలగొట్టేటువంటి ఈ కల్చర్ ఏమి చెప్పదలుచుకున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు హోమ్ మినిస్టర్ లేరు. ఈ రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పే పరిస్థితి ఉన్నది. ఒక జాతీయ పార్టీ కార్యాలయం మీద ఈరోజు మీ దుండగుల్ని పంపించి అక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తల మీద అటాక్ చేయించి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ గతి తప్పిందని చెప్పి కనపడతా ఉన్నది. మరి ఇది ప్రోత్సహించినటువంటి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్లో మంత్రి లేడని, మరి ఇక్కడ ప్రియాంక గాంధీ మెప్పు పొందడానికో సోనియా గాంధీ రాహుల్ గాంధీ మెప్పు పొందడానికో కొంతమంది దుండగుల్ని పంపించి నీ మంత్రి పదవి కోసం చేస్తున్నటువంటి ఈ దాడిలాగా కనబడుతున్నది. మరి మహేష్ కుమార్ గౌడ్ ఈ రకమైనటువంటి మీ చిల్లర చేష్టల వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజే కాదు, తెలంగాణ రాష్ట్ర పరువు కూడా పోయే పరిస్థితి వచ్చింది. తెలంగాణలో మీకు కాంగ్రెస్ కనబడుతుంది, కర్ణాటకలో కనబడుతుంది, బయటకు వస్తే కాశ్మీర్ దాకా కాంగ్రెస్ కనబడుతుంది. మీ జాతీయ నాయకులందరూ ఇన్నే ఉంటారు. దుర్బీన్ పెట్టినా దూరం దాకా ఒక కార్యకర్త కనబడదు మీకు దేశం మొత్తం. అది మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. తిరగబడి ఎదురుదాడులు చేస్తే మీ జాతీయ నాయకులు ఎక్కడ పోయి దాచుకోవాలి? ఇటువంటి కల్చర్ మంచిది కాదు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్న ఏ రాష్ట్రాలలో కూడా ఈ రకమైన దాడులు ఇటువంటివి జరగవు. ఈ కేసీఆర్ తోటి బంద్ అయిపోయింది అనుకుంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కూడా చేయటం చాలా దురదృష్టకరం. ఇది అస్సలు అన్కాల్డ్ ఫర్. అండ్ దీనివల్ల ఇది కనుక ఇంకా కొనసాగితే మీ జాతీయ నాయకులు దాచుకుంటే కూడా జాగాలు ఉండవు. కాబట్టి ఆలోచన చేసుకొని పని చేసుకోండి అక్కడ మహేష్ కుమార్ గౌడ్ కానీ రేవంత్ రెడ్డి కానీ. ఇది తప్పనిసరిగా మహేశ్వర్ రెడ్డి గారు డిమాండ్ చేసినట్టు దీని జిమ్మేదారు ఎవరు తీసుకుంటారు? జిమ్మేదారు తీసుకొని ఇటువంటి కల్చరు దానికి ముగింపు పడగా ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఉంటే మీకే మంచిదని చెప్తా ఉన్నా. నేను ఒకటే చెప్తున్నా, చూడండి మొత్తం భారతదేశంలో దుర్బీన్ పెట్టి చూసినా తెలంగాణ కర్ణాటకలు తప్ప కాంగ్రెస్ ఏడా కనబడదు. ఆ కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. బీజేపీ రియాక్ట్ కూడా మొదలుపెట్టిందంటే దాచుకొని ఇక్కడ జాగుండదు మీ జాతీయ నాయకులకి. కానీ ఇవన్నీ మతిలేని పనులు, ఇవన్నీ ఈ అటాకులు చేసుడు, రాళ్ళు కొట్టుడు,